అసలు మా ముస్లిమ్స్కు సిగ్గుండాలండి. తల్లి ఇచ్చే పాలు ఇచ్చే తల్లి లాంటి ఆవును కొయ్యకూడదు భారతదేశంలో ఏ ముస్లిం కూడా. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా ఈ వీడియో మొత్తం చూడండి. ఈరోజు మనం ఆవుల్ని గుళ్ళ దగ్గర కానివ్వండి, లేదంటే బయట కానివ్వండి ఆహారం పెట్టి మనం పూజించుకొని ఒక తల్లిలా మనం చూసుకుంటుంటే, దాన్ని ముస్లిమ్స్ వాళ్ళు మనం ఏవైతే ఆవుల్ని పూజిస్తున్నామో వాళ్ళు అదే ఆవుల్ని చంపి వాటిని ఆహారంగా తీసుకుంటున్నారు. వీటి మరణాల సంఖ్య కూడా బాగా రోజు రోజుకి బాగా ఎక్కువైపోయింది. ప్రతి ఒక్క దేశంలో, విదేశాల్లో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి ఎక్కువయ్యేసరికి దీన్ని జాతీయ జంతువుగా ప్రచారం చేయాలని చెప్పి మన హిందూ సోదరులందరూ దేశమంతా ప్రచారం చేస్తున్నారు. మనం ఇన్ని రోజులు ముస్లిమ్సే వీటికి దొంగతనం కానీ లేకపోతే వీటిని కావాలని వీళ్ళు మనల్ని హింసపరుస్తున్నారు, వ్యతిరేకంగా చేస్తున్నారు అని చెప్పి మనం ముస్లిమ్స్నే తప్పుపట్టాము. కానీ నిజానికి తప్పు ఉంది మన హిందువుల దగ్గరే. కొంతమంది హిందువుల దగ్గర పనికి మన చెత్తనా కొడుకులు, కొంతమంది హిందువులు వీళ్ళని ఈ ఆవుల్ని పెంచి వాటిని బాగా మేపి ఏదైతే ఆవుల్ని చివరికి వాళ్ళు ముస్లిమ్స్ పండగ రోజు తిరిగి మన హిందువులే వాళ్ళకి అమ్మేస్తున్నారు. ఇది మనకు తెలియక ఇన్ని రోజులు ఈ అసలు ట్రక్కులు కానివ్వండి, ఎన్నో ఆ బండులు ఆవులు ట్రక్కులు వచ్చినాయి కానీ ఇంకా అవి దింపటం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి వస్తుందో తెలియక ఇన్ని రోజులు మనం తలలు పట్టుకున్నాం. కానీ ఇది మన వాళ్ళ నుంచే ఈ తప్పు అంతా జరుగుతుంది. ఇది ఇన్ని రోజులు తెలియక నిజంగా ఇలాంటి మన వాళ్ళు అని తెలిసాక తప్పు ఎవరిదైనా తప్పే. అది హిందూ కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ ఎవరైనా తప్పే. కాబట్టి నా కొడుకులు ఎవరు అయినా కానివ్వండి, మనం పూజించే మన హిందూ గోమాతని వాళ్ళు చేస్తున్నప్పుడు వాటి మీద డబ్బులు సంపాదిస్తున్నారు. అది ఏదైపోయినా మనకు పర్లేదు, మనకు డబ్బే కావాలని చెప్పి వాళ్ళు మన పూజించే మన తల్లిని వాళ్ళు చేస్తున్నారు, మన హిందూ సోదరులే. ఇలాంటి వాళ్ళ మీద నా కొడుకులను కొంచెం కూడా జాలి చేయరాకుండా నిలువ ఇంటింటికి దూరి మీద నరికిన పాపం లేదు. అది ఆడైనా మగైనా వీటి మీద గోమాతల మీద యావుల మీద వ్యాపారం చేసే నా కొడుకైనా సరే అసలు ఇలాంటి వాళ్ళని ప్రాణాలతోనే వదలకూడదు. ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. మీకు బతకడానికి ఇంకా ఏ వ్యాపారాలు లేవా? మీకు వీటి మీదనే బతకాల, మనం పూజించే మన తల్లి మీదనే బతకాల, అది కూడా చంపే విధంగా. మీరు వాళ్ళకి అమ్ముతారు, వాళ్ళేమో మాంసాన్ని ఆహారం తీసుకొని ఇది తీసుకొని పండగ చేసుకుంటున్నారు. కొద్దిగా బుద్ధి ఉందా? మనం గుళ్ళే పూజించే మన ఆవుల్ని ఎలా మీరు ఇట్లా చేస్తున్నారు? మీరు ఒక హిందువే కదా. అరే, ఇలాంటి సమాజంలో ఎట్లా బతుకుతున్నారు మీరు? నీలాంటి వాళ్ళు నరికిన పాపం లేదు మిమ్మల్ని. వ్యాపారాలు చేయాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి, బతకడానికి ఎన్నో ఉన్నాయి దారులు. కోళ్ళని పెంచుకోవచ్చు కదా, కోళ్ళని చాక్కోవచ్చు కదా, గొర్రెలను చాక్కోవచ్చు కదా, ఇంకా ఎన్నో ఉన్నాయి. అవి ఒక్కటే దొరికినాయా మీకు? మనం పూజించే ఆవులే దొరికినాయా మీకు? ఇంకా ఏడుస్తున్నారా మీరు? మీరు చూడట్లేదా? గుళ్ళకెళ్ళి వాటికాడ ఆవుల్ని, గోమాతల్ని కట్టేసి ఉంటాం, మీరు చూడట్లేదా? ఎవరైనా అట్లా చేస్తారా? ఫ్రెండ్స్, ఈ వీడియో 10 ఒక్కరికి షేర్ చేయండి. తప్పు ఉంది మన వాళ్ళ దగ్గరే. ముందు వాళ్ళని నిలువున ఏమాత్రం జాలి దయ లేకుండా ముందు వాళ్ళని నరకాలి. మనం ఇన్ని రోజులు తప్పు ముస్లిమ్స్ ఆవు పాలే వాళ్ళకి ఇస్తారు. అంటే ఆవు తల్లి లాంటి ఆవును కొయ్యడం అనేది దాని ఖండిగా ఎక్కడ మాట ఆవులను ముస్లింలు కొయ్యడానికే లేదండి. ఎందుకు? మనం ఏదో రంజాన్ బక్రీకో ఎవరో కోసం కోసిన దానికి మొత్తం భారతదేశంలో ఉన్న ముస్లింలందరినీ రకరకాలుగా కులం పేర్లు పెట్టి చింతలు మరతలు అదే ఫిట్లు చేసి మనం వెళ్ళాము. మన గొంతు ఇస్లాం ధర్మంలో ఆడైనా మగైనా ఎవరైతే వ్యాపారం చేస్తున్నారు ఎవరైనా సరే
అమ్మేవాడైనా సరే కొనుక్కునేవాడైనా సరే ఎవరైనా సరే కొద్ది కూడా జాయిన్ నరికిదాన్ని వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై భారత్, జై శ్రీరామ్. ఒక వ్యక్తి ఆమెని మార్కెట్ లో అమ్మకపోతే ఎవరు కొనలేదు. అయితే డైరెక్ట్ ముస్లిమ్స్ ఏరియాకి వెళ్ళి అమ్మడం చేశారు. కానీ అక్కడ ఉన్న వ్యక్తులు తిరిగి పంపించారు. అసలు చెప్పాలి అంటే మన హిందూస్ కరెక్టే లేదు. లోన్ తీసుకొని మరి ఆవుల్ని బలిపడంగా మారా. దీని గురించి మీరు మా కింద కామెంట్ చేసి ఫాలో చేయండి.